రాశి వారికి ఏ విధంగా ఉంది? ఇలా మీనరాశి గురించి చాలా చక్కగా చెప్పుకొని వచ్చాను. ఏలినాటి శని తాలూకా ప్రభావం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యానికి గురి కాకండి. అశ్రద్ధ పాటించకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ మీద ఎటువంటి ప్రమాదాలు దగ్గరికి రావు. ఇది వాస్తవం. నిందలు మాత్రం వస్తాయి. చెయ్యరాని నిందలు కూడా చేస్తున్నట్టుగా వస్తాయి. మాట పడడం తప్పదు. మనోవేదన తప్పదు. మనోచింతన తప్పదు. బంధుత్వంలో గొడవలు తప్పవు. అవమానాలు తప్పవు. ఆరోగ్యం జటిలితం అవుతుంది. చాలా 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 జాగ్రత్తగా ఉంది. ఏంటి మీనరాశి వారికి ఏలినాటి శని తాలూకా తీవ్రత అంత భయంకరంగా ఉంటుందా అంటే ధనానికి ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతుంది, అవమానాలు చేస్తుంది. అంటే ఇక్కడ గోచారం. శని దేవుడు మీకు ఒక పరీక్షా కాలంలో తయారు. ఎందుకంటే జన్మలో ఉన్నాడు. వెయ్యిలో ఉన్నప్పుడు కొద్దిగా అంత ఇబ్బంది పెట్టలేదు. జన్మలోకి రాబోసరికి కొంత ఇబ్బంది పెట్టాడు. అలా మేషంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధనంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, కొంతవరకు మనకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఈ జన్మలో ఉన్నటువంటి శని ఎక్కడ జన్మలో ఉన్నా సరే అక్కడ ఇబ్బందులు తప్పవు. నేను ఒకటే చెప్తాను, జన్మ శనికి మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆరోగ్యం జటిలితం అవుతుంది. దీర్ఘరోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముస్లింలుగా ఎవరైతే ఉన్నారో, దీర్ఘరోగాలతో కూడా ఉన్నారో, నిత్యం వైద్యం అంటే ఒక ఔషధ సేవ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు క్రమం తప్పకుండా ఔషధాన్ని సేవించాలి. డాక్టర్ సలహాలు పాటించాలి. సొంత నిర్ణయాలు పనికిరాదు. వితండం పనికిరాదు. తల వంచుకొని జీవించండి. ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. దైవాన్ని ఆరాధించండి. అన్ని మార్గాలు మూసుకుపోయి దైవ మార్గం ఒకటే మీకు తెరిచి ఉంది. ఏం చేసినా సరే అది ఒక రకం సక్సెస్ అవ్వట్లేదు. వ్యాపారాల్లో కూడా పెద్ద లాభసాటిగా లేవు. పోనీ అలాగా నలుగురితో కలుపుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగమా ముందుకు వెళ్ళలేదు. ఆర్థికంగా కుంటుపడుతుంది. రుణమా పెరుగుతుంది. మనం చేస్తుంది ఒకటి, తలసింది ఒకటి, జరుగుతుంది మరొకటి. ఏంటవుతుందో మనకే తెలియకుండా అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బేస్మెంట్ మనం ఏదైతే మనం ఆలోచిస్తున్నామో జాగ్రత్తగా. పెండింగ్ వ్యవహారాలు ఏదైతే ఉందో పెండింగ్ వ్యవహారాలు చాలా ఉండిపోయాయి. అవన్నీ అక్కడ కదలలేదు. కోర్టు వ్యవహార చిక్కులు కూడా అలాగా నలుగుతూ ఉన్నాయి. ప్రామయాలు పఠించలేదు. అవమానాలు ఎక్కువైపోయాయి. గొడవలు ఎక్కువైపోయాయి. అందుచేత ఎంత జాగ్రత్తగా ఆచితూచి మనం ముందుకెళ్తే అంత మంచిది అని నా అభిప్రాయం. ఏ పని చేసినా మనం కొద్దిగా జిత్తులకు లాగేసినట్టు వెనక లాగేస్తున్నాం. ఎన్ని మెట్టు కష్టపడి ఎంతవరకు వచ్చామండి. ఒక శిఖరానికి దాటుకున్న సమయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఆ మెట్టు జారి కిందన పడిపోతాం. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకి మంచి షార్ప్ మైండ్, వాళ్ళని గెలకండి. చదువుకున్న వాళ్ళని చదివించండి. వాళ్ళకి వీలైనంత వరకు కూడా మంచి మాటలు చెప్పండి. పెద్దవాళ్ళకి అది చెప్తాను. ఆ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బాగు. ఎందుకంటే పూర్వపాత్ర నవపాత్రలో ఉన్నటువంటి గుండు కానీ, ఉత్తరాపాత్రలో ఉన్నటువంటి వాడికి ఉత్తరాపాత్ర నక్షత్రం ఉంటే శనిమాదశతో ప్రారంభంతో ఉత్తరాపాత్ర కూడా గుండు, మేనరాశికి గుండు, రావతి బుధుడు కానీ, బుధుడితో ప్రారంభం బుద్ధిబలం. అయితే ఈ మీనరాశికి ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గురుబలము, శనిబలము, బుధబలము, ఈ మూడు బలాలు కూడా సామాన్యమైన కావు. రావతి వాళ్ళు వ్యాపారంలో చాలా దిట్ట, ఉద్యోగులు మంచి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఉత్తరాభాద్ర వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఏ రంగంలో సరే వాళ్ళకి తిరుగులేదు అన్నట్టు స్థాయిలో ఉన్నారు. పూర్వభాద్ర వాళ్ళకి విదేశీ గమనాలు ఎక్కువ, ఎక్కడికంటే విదేశాలు వెళ్ళడం ఎక్కువ. ఈ చిన్న రాశి ఏం కాదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నప్పుడు చేప ఉంది, నీటిలో ఈత కొడుతుంది, అది అలిసిపోతుంది, ఏ గేలానికైనా చిక్కుకుంది, టక్కుమని చచ్చిపోతుంది. వల్ల వెళ్తున్నప్పుడు ఆ నలుగురితో అంటే ఒక జాతి అలాగే జాతి వెళ్ళిపోద్ది, అలాగే వల్ల పడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని తాలూకు ప్రభావం అంటే మేధం మీ మీద బలపడుతుంది. మీరు ప్రయాణం చేస్తున్నారు,
చాలా తస్మా జాగ్రత్త. ఎవరితో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నా సలహా. ఈశ్వర అభిషేకం వల్ల అన్ని రకాల దోషాలు పూర్తిగా పోతాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.